పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ జ్ఞానవాణి ప్రేక్షకులకు క్రీస్తునాథుని మహిమగల నామము పేరిట శుభోదయం. ఈనాటి మన ధ్యానాంశము త్యాగముతో కూడిన ప్రార్థన. దావీదు మహారాజు యెహోవా తన పట్ల చూపిన కృపకు చేసిన మేలులకు గాను ప్రభువునకు సమాధాన బలిని అర్పించి ఇజ్రాయేలు ప్రజలకై విన్నపములను విన్నవించి త్యాగముతో అంకితమైన మనస్సు కలిగి ప్రభువునకు శ్రేష్టమైన కానుకలను సమర్పించారు. పునీత అన్నమ్మ గారు తన వరపుత్రిక మరియను ప్రభుని ప్రేమకు త్యాగ నిరతికి నిలువెత్తు రూపుల ఉన్నతమైన ప్రార్థనలతో నిజమైన త్యాగముతో ప్రేమపూర్వక కానుకగా సమర్పించి తన త్యాగ జీవితమును మన అందరికీ ఒక ఆదర్శ జీవితములా అనుగ్రహించారు. ఆమె కన్నీటి ప్రార్థనలోని నిరీక్షణ ఫలితమైన మరియమాత కొరకు తలపించిన ఆమె హృదయం చేసిన కృషి పడిన వేదన వర్ణింపరానిది. ప్రభు ప్రసాదించిన వరప్రసాదమైన తన వరపుత్రికను ఒక విలువైన విశిష్ట వరములా స్వీకరించి తిరిగి ఆ ప్రభుని సేవకై త్యాగము చేసిన ధన్యతామూర్తి మన పునీత అన్నమ్మ గారు. వీరి జీవితం అంతా ప్రభువునకే సమర్పించి చెదరని విశ్వాసముతో అలుపెరుగని త్యాగ నిరతితో పట్టు విడవని ప్రార్థనలతో జీవించి తల్లి మరియమాతకు మార్గదర్శినిగా నిలిచి విశ్వాస బాటలో నడిపించి ప్రభుని చిత్తము మరియమాత జీవితంలో జరగాలని తన చిత్తానుసారం జీవించాలని ప్రభుని సేవకై మరియమాతను అర్పించారు. త్యాగమూర్తి పునీత అన్నమ్మ గారిలా మన సభకు ప్రాణం పోశారు. మనము కూడా పునీత అన్నమ్మ గారి జీవితమును ఆదర్శంగా తీసుకొని త్యాగముతో కూడిన ప్రార్థనలు సల్పుతూ మన మనస్సును ప్రభువునకు అంకితమొనర్చి నిజమైన త్యాగమే ఉన్నతమైన ప్రార్థన అని గ్రహించి దేవుని ప్రేమలో తన సేవలో జీవిద్దాం. ఆమేన్.